అందరూ బాగున్నారా? తోటకూర పులుసు కోసం ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి. తర్వాత దాని మీద ఒక పాన్ పెట్టుకుని శుభ్రంగా కడిగి తరిగి ఉంచుకున్న తోటకూరను, కొంచెం చింతపండు రసం, కారం, పసుపు, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి కలిపి కొంచెం ఉప్పు, తీపికి సరిపడా బెల్లం, కొంతమంది తీపి ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఎలా తింటే అలా తీపిని వేసుకోవాలి. తర్వాత గోధుమ పిండి మిశ్రమాన్ని కలిపి పోయాలి. ఆ ప్లేస్లో శనగపిండి కూడా, వరిపిండి కూడా వాడుకోవచ్చు. తర్వాత పొయ్యి మీద ఒక ముకుడు పెట్టుకుని నూనె పోసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు అంతా వేసి తాలింపు పెట్టుకోవడమే. అంతేనండి, తోటకూర పులుసు రెడీ. ఇది తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది.